హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. వితిన్ ఎ షార్ట్ స్పాన్ నువ్వసల 20 లాక్స్ ప్లస్ ఎర్నింగ్స్ చేసేసావు. సో, హౌ ఆర్ యూ ఫీలింగ్ యాక్చువల్‌గా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా అచీవ్ చేశాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్కార్వీ. నేను స్కార్వీలో స్టెప్ తీసుకోకపోయి ఉండుంటే అంటే 2 మంత్స్ నేను వెయిట్ చేశాను. ఓకే. తీసుకోవాలా వద్దా అని. తర్వాత స్టెప్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు అనిపించింది. అయ్యో! అనవసరంగా 2 మంత్స్ వేస్ట్ చేశాను అని. సో నాకు అంతలా హెల్ప్ అయింది స్కార్వీ అనేది. ఓకే. సో, స్కార్వీకి బిఫోర్ ఏంటి? అంటే లైక్ నార్మల్ హౌస్ వైఫా? ఏం చేసేదానివి? కార్వీ బిఫోర్ టోటల్‌గా డిఫరెంట్ అన్నమాట నాది. నేను యాక్చువల్‌గా నేను చదువుకున్నదంతా టీచింగ్ ఫీల్డే. హ్మ్. బట్ అక్కడ వేరే రీజన్స్ వల్ల నాకు జాబ్ అనేది మిస్ అయ్యాను. వేరే రీజన్స్ మీన్స్ డీఎస్సీలో నాకు ఒక 5 మార్క్స్ గ్యాప్ తోటి డీఎస్సీ మిస్ అయిందన్నమాట. హ్మ్. మంచి కోచింగ్ తీసుకున్నాను. అన్నీ చేసుకున్నా. అంతా ప్రిపేర్ అయ్యా. బట్ జాబ్ అనేది మిస్ అయిపోయాను. హ్మ్. సో, ఆ తర్వాత ఇంక మ్యారేజ్, పిల్లలు 2 టైమ్స్ రాసాను కానీ నా వల్ల అవ్వలేదు. హ్మ్. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇంక నా వల్ల ఏం కాదా? జాబ్ మిస్ అయిపోతున్నాను. చదువుకున్నదంతా వేస్ట్ అవుతుంది. మా హ్మ్. ఫాదర్‌కి నేను జాబ్ చేయాలని గవర్నమెంట్ జాబ్ చేయాలి అనేది చాలా కోరికుండేది. హ్మ్. సో, అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా కూడా చదివించారు బాగా. ఓకే. మా వాళ్ళలో చదువుకున్నది నేనే. హ్మ్. అంతవరకు వెళ్ళింది. మా సిస్టర్ చదివారు. సో, ఇంకా కెరియర్ గ్యాప్ వచ్చేసింది బాగా. ఏం చేయాలి? ఆఫ్టర్ కిడ్స్ ఏం చేయాలి అనేసరికి నాకు 8 హ్మ్. మంత్స్ ప్రాక్టీస్ చేసి వెంటనే పార్లర్ కూడా ఓపెన్ చేశాను. ఓకే. ఏంటంటే కాన్సంట్రేట్ చేస్తాను. ఏదైనా సాధించాలి అనేది పట్టుదల ఉంటుంది. అనుకున్నాను అంటే చేసి తీరుతా. హ్మ్. సో, దాంతోటి నేను పార్లర్ ఓపెన్ చేశాను. మంచిగా రన్ అవుతుంది. బట్ ఎక్కడో చిన్న గిల్ట్ అన్నమాట. చదువుకున్నాము మళ్ళీ ఈ సర్వీస్ అనేసి ఏదైనా జాబ్ ఉంటే చూద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ అని మళ్ళీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అండ్ నేను అనుకున్నంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను పార్లర్ ద్వారా. అంటే హ్మ్. కిడ్స్ ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్లి పార్లర్ పెట్టుకునేది అవును. లేదు. ఓన్లీ హ్మ్. ఇంట్లోనే నేను స్టార్ట్ చేసుకున్నా చిన్నగా. హ్మ్. సో, ఇలా కాదు, ఇలా ఆగిపోకూడదు. ఇంట్లో నుంచి మంచి ఆపర్చునిటీ ఏదైనా వస్తుందా ఇంట్లో నుంచి చేసుకోవడానికి అని చాలా సెర్చ్ చేశాను. హ్మ్. సెర్చ్ చేసి ఏదో ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. హ్మ్. తీసుకున్న తర్వాత అక్కడ నాకు ఫుల్ సపోర్ట్ దొరకలేదు. వేరే ప్లాట్‌ఫార్మ్‌లో హ్మ్. ఇలాగే స్కిల్స్ నేర్చుకోవాలి అన్నారు. బట్ అది హిందీ, ఇంగ్లీష్ అవ్వడం వల్ల నాకు ఆహ్, అంత కంఫర్ట్‌గా అనిపించలేదు. హ్మ్. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గ్రోత్ అనేది లేదనమాట. సో, హ్మ్. అలాంటి టైంలో నేను 1 ఇయర్ వరకు అందులోనే చేశాను. హ్మ్. నియర్లీ 1,00,000 వరకు అచీవ్ చేశాను. బట్ నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి అది చాలా తక్కువ. అవును. సో, హ్మ్. ఇంకా నేను రైట్ ప్లాట్‌ఫార్మ్ కోసం చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని మీ ఆ! యాడ్ చూసాను ఇన్‌స్టాలో. హ్మ్. మీ అది చూసి నాకు సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుంది అని అనిపిచ్చింది. మీ హ్మ్. డెమో సెషన్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనిపించింది. ఓకే. స్కార్విలో జాయిన్ అయిన 1 వీక్‌లోనే నాలో చాలా చేంజ్ వచ్చింది. ఇక్కడున్న కోర్సెస్ కానీ, హ్మ్. అంటే నేను వేరే ప్లాట్‌ఫార్మ్‌లో అంత ఎఫర్ట్స్ పెట్టినా రాలేది. స్కార్వి ప్లాటినం ప్యాకేజ్‌లో ఉన్న కోర్సెస్ నేర్చుకోవడం వల్ల హ్మ్. నేనెక్కడైతే ర బ్యాక్ స్టెప్ వేస్తున్నానో అది క్లియర్ చేసుకున్నాను ఫుల్‌ఫిల్‌గా. ఓకే. సో, ఎలాగా అనిపించింది? అంటే లైక్ ఈ స్కార్వీ జర్నీ నీకింకా ఏమేం నేర్పించింది? ఏమేం పరిచయం కాలేజ్ చేసింది? జర్నీ అంటే, ఇప్పుడు ముందు వరకు నేనొక నార్మల్ హౌస్ వైఫ్‌నే. ఎర్నింగ్ ఉంది. బట్ అది ఏ పక్కకే వచ్చేది కాదు. మా హస్బెండ్‌కి హ్మ్. సపోర్ట్ చేయడానికి సరిపోయేది కాదు. నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కూడా సరిపోయేది కాదు. హ్మ్. ఆఫ్టర్ స్కార్వి కంప్లీట్‌గా లైఫ్ అయితే చేంజ్ అయింది మ్యామ్. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు నేను మా హస్బెండ్‌కి చాలా సపోర్ట్ ఇస్తున్నాను. ఫైనాన్షియల్‌గా తను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవారు. ఓహ్! అదంతా కూడా నా వల్ల చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఓకే. అండ్ దాంతో పాటు నా డ్రీమ్స్‌ని గూడా నేను ఫుల్‌ఫిల్ చేసుకోవడం జరిగింది. యాహ్! సో, నీ ఓన్ ఎర్నింగ్స్‌తో నీకు కావాల్సినయి నువ్వు కొనుక్కుంటున్నావు. కిడ్స్‌కి కూడా కిడ్స్ ఏదైనా అడిగితే హ్మ్. ఇంతకుముందు మీ నాన్నని అడుగు అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు నేను అక్కడి వరకు వెళ్ళకుండా వాళ్ళ డ్రీమ్స్‌ని గూడా నేనే ఫుల్‌ఫిల్ చేస్తున్నాననమాట. సో, ఇంకా మన మన దాంట్లో ఉండే కోర్సెస్ కానీ, స్కిల్స్ కానీ, సపోర్ట్ సిస్టమ్ గానీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే అది కార్వికి అండ్ వేరే ప్లాట్‌ఫార్మ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చూసాను 2, 3 ప్లాట్‌ఫార్మ్స్. ఎందులో అయినా సరే వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తారు ఓకే. హ్మ్. బట్ సపోర్ట్ అనేది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఎర్నింగ్‌లో కానీ, మనం అప్‌స్కిల్ అవ్వడంలో కానీ హ్మ్. హ్మ్. ఉంటాయి కానీ మనం ఫుల్‌ఫిల్‌గా అర్థం చేసుకోలేం. ఇది కంప్లీట్‌గా తెలుగు ప్లాట్‌ఫార్మ్ అవ్వడం వల్ల హ్మ్. మనం 1, 2 సార్లు విన్నా కూడా మనం ఈజీగా నేర్చుకొని చేసుకోగలుగుతాం. ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ అనేసరికి
వాళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండదు. బట్ తెలుగు అనేసరికి మనం ఏదో నేర్చుకుందామనే కుతూహలం అనేది కలుగుతుంది అనమాట. సో నేను కూడా అలాగే ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా అక్కడ పెట్టిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం అయితే జరిగింది. సో నాతో పాటు టీమ్మేట్స్ కూడా ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరిగింది. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళు కూడా లాక్స్ లో ఎర్న్ చేస్తున్నారు. సో స్కార్వీలో సపోర్ట్ ఉండడం వల్ల అది పాసిబుల్ అయింది. ప్రీవియస్ గా వాళ్ళు ఎర్నింగ్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి ఎవరికి వచ్చారో వాళ్ళందరికీ ప్రీవియస్ మీద కంపారిటివ్లీ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అండ్ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, ఫ్రీలాన్సింగ్స్ తీసుకుంటున్నారు. ఎస్ మ్యామ్. సో అంటే లైక్ హౌస్ వైఫ్స్ ఎవరున్నా సరే కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ మార్కెటింగ్ కదా చేయగలుగుతామా లేదా అన్న ఉద్దేశంతో కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ దాని గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? మార్కెటింగ్ అనేది అందరూ చేసుకోగలిగేది. అది భయపడి చాలా మంది మార్కెటింగ్ అంటే ఏదో సేల్స్ చేయడము ఇలాగే ఉండిపోతారు. బట్ ఇది డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్. నార్మల్ మార్కెటింగ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనం మార్కెట్ చేస్తున్నాము అంటే మన ద్వారా ఈ స్కిల్స్ ఈ ఆపర్చునిటీస్ ఇంకొకరికి చెప్తున్నాము అని. వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి ఇది ఒక సొల్యూషన్. ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్నారు అంటే ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చాలా మంది జాబ్ చేసే వాళ్ళు, కెరియర్ బ్రేక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరూ బయటకు వెళ్ళి చేసే అవకాశం లేదు. ఇంట్లో ఉండి ఏం చేయాలో క్వశ్చన్ మార్క్ లో ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. అఫ్ కోర్స్ మార్కెటింగ్ అన్నా సరే ఆ ప్రొడక్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే అసలు ఆ మార్కెటింగ్ అనేది లేకపోతే ఎలా పాసిబుల్ అవుతుంది? అవ్వదు కదా. పాసిబుల్ అవ్వదు మేము అసలు. అలా అనుకుంటే ఏ బిజినెస్ రన్ అవ్వదు. ఏ ప్రొడక్ట్ మనకు కావాల్సిన పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్ అన్ని ఎలాగొస్తున్నాయి అంటే ఇప్పుడు ఎరా అంతా కంప్లీట్ డిజిటల్ కాబట్టి డిజిటల్ లో ప్రమోట్ చేయడం ఎక్కువైపోయింది. మనం టీవీస్ లో పేపర్స్ లో న్యూస్ పేపర్స్ లో ఇలాగ చేస్తూ ఉండేవాళ్ళు ప్రీవియస్ గా. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ వచ్చిందో ప్రతి బ్రాండ్ డిజిటల్ వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళు ఆన్ టీవీ యాడ్స్ ఇలా చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. సో అది ఇంకా తెలియక కొంతమందికి అలాగా అపోహ అన్నమాట. మార్కెటింగ్ అంటే ఇలాగుంటుంది అన్న అపోహలో ఉంటున్నారు. అవును. చాలా మంది ఏంటి అంటే నాకు మొబైల్ పెద్ద టచ్ లేదు, ఇన్స్టా తెలియదు, ఫేస్బుక్ తెలియదు, ఇలాంటి మైండ్ తోటి నేను చేయగలనా అని అక్కడే డ్రాబ్యాక్ అయిపోతున్నారు. బట్ ఇనిషియల్ గా చెప్పాలి అంటే నాకు అసలు ఇన్స్టా కూడా తెలియదు, ఇన్స్టా ఎలా యూజ్ చేయాలో తెలియదు. మా హస్బెండ్ మొబైల్లో ఎప్పుడైనా పక్కన కూర్చొని చూస్తూ ఉండేదాన్ని రీల్స్. అసలు రీల్స్ చూస్తే ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం ఉండేది. ఎప్పుడైతే నేను ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి అని స్టాండ్ తీసుకున్నానో 1 by 1 అన్ని నేర్చుకున్నాను. నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ప్రతిదీ మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ నాకు బాగా బిల్డ్ అయింది. సో నేను ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల నాకు కంప్లీట్ మార్కెటింగ్ నాలెడ్జ్ వచ్చింది, ఎడిటింగ్ స్కిల్స్ బిల్డ్ అయ్యాయి అండ్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ చేయడం వచ్చు. ఇవన్నీ ఈ స్కిల్స్ తో నేను ఫ్రీలాన్సింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు అప్పుడు ఆ స్కిల్స్ లేని నువ్వు మార్కెటింగ్ చేయలేకపోయేదానివి కదా. లేదు, అస్సలు ఇంపాసిబుల్ స్కిల్స్ లేకుండా. సో నువ్వు ఫ్రీలాన్సింగ్ అయినా చేయగలుగుతావు ఇప్పుడు. అలాంటి సోషల్ మీడియా రిలేటెడ్ జాబ్స్ ఇచ్చినా చేయగలుగుతావు. నాట్ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ కదా. సో మనకు వచ్చే వాళ్ళందరూ చూసినా నువ్వు చాలా మంది బిజినెస్ ఓనర్స్ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అయినా జాబ్ ఆపర్చునిటీస్ కైనా వచ్చి మాట్లాడడం, కాల్స్ లో నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందండి, మీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, కొంచెం ఎవరినైనా ఇవ్వండి, అసైన్ చేయండి మాకు ఈ వర్క్ కి అని చెప్పడం. సింగిల్ గా చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది బిజినెస్ లో, అంటే ఒక లాగా కాకుండా అలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా చిన్న బిజినెస్ అయినా సరే అదేదో పెద్దదే అయితేనే ఒక డిజిటల్ మార్కెటర్ నీడ్ ఉంది, ఒక గ్రాఫిక్ డిజైనర్ నీడ్ ఉంది అనేది లేదు అసలు. అలా ఏం లేదు. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఆన్లైన్ లో గ్రో చేసుకుంటే ఎంతమంది కస్టమర్స్, ఫుడ్ పలానా చోట బాగుందంటే ఎంత దూరమైనా వెళ్ళి తింటాం. సో అది వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నా లేదు మనం చేసి ఇచ్చినా వాళ్ళకి చాలా బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది డిజిటల్ గా కూడా. అండ్ బయటికి వెళ్ళి ఎక్కడ మనం ఇది కొనండి అది కొనండి ఆ ప్రొడక్ట్ కొనండి అని చెప్పి మనం ఎవరికీ అమ్మట్లేదు, చక్కగా నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా ఉండి డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ లాగా అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకోవచ్చు కదా. ఎస్ మ్యామ్, డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో నీకు? యావరేజ్ గా 5 lakhs ప్లస్ అక్క. 5 lakhs
ప్లస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్సన్ 1 ఇయర్ సాలరీ కదా అది. ఎస్. అసలు నేను ఇప్పటికీ నేనేనా ఇంత ఎర్న్ చేయగలుగుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఈవెన్ చెప్పాలంటే స్టార్టింగ్ లో మా తమ్ముడికి నేను రిఫర్ చేశాను. అంటే తను పాలిటెక్నికల్ చదివాడు. బట్ ఖాళీగానే ఉన్నాడు. అయితే స్కిల్స్ నేర్చుకోరా నీకు యూజ్ అవుతాయి. నువ్వు స్కిల్స్ అప్ స్కిల్ అయ్యావు అంటే ఏదైనా చేసుకోవచ్చు కాన్ఫిడెంట్ గా, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అంటే వాడికి ఊర్లో ఉండి ఏదైనా చేయాలి. హైదరాబాద్ వచ్చాడు, చాలా ట్రై చేశాడు. బట్ ఊరంటే ఇష్టం. ఇల్లు, అమ్మ నాన్న వీళ్ళంటే ఇష్టం, వదిలేయకూడదు అని చెప్పి. సో వాడు ఊర్లో ఉండి చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేడీస్ కంటే కూడా జెంట్స్ ఇంకా బాగా చేసుకుంటారు కదా, వీడియో ఎడిటింగ్ కానీ, ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్ రన్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. నేను అప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను మా తమ్ముడికి, నేర్చుకో, ఇది హెల్ప్ అవుతుంది, ఇక్కడ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు మ్యామ్ అంటే వాడు అర్థం చేసుకోలేదు. నాకు అవసరం లేని స్కిల్స్ నేను ఎందుకు నేర్చుకోవాలని క్వశ్చన్ చేశాడు. అలాంటి వాడు ఈ రోజు లాస్ట్ 10 days బ్యాక్ నేను ఎన్రోల్ అవుతాను అక్క, నేర్చుకుంటాను అని వాడు స్టెప్ తీసుకున్నాడు. అంటే ఈవెన్ నేను ఏదైనా స్టేటస్ పెట్టినా కూడా పర్సనల్ గా పెడితే లైక్ చేసేవాడు, కానీ ఈ ప్రొఫెషనల్ గా నేను ఏది పెట్టినా స్కిప్ చేసేవాడు దాన్ని. ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని తీసుకోవట్లేదంటే ఎక్కడో చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని. సో వాడంతట వాడు, అక్క నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు అప్పటికి ఇప్పటికి, సో నాకు హెల్ప్ అవుతాయి ఈ స్కిల్స్, నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి వాడంతట వాడే వచ్చి జాయిన్ అయ్యాడు. తమ్ముడే కదా నేను హెల్ప్ చేస్తాను, నేను పెడతాను మనీ అంటే, వద్దు నేను పెడితేనే నేను నేర్చుకోగలుగుతానని చెప్పి వాడు కష్టపడ్డ మనీ తోటి వాడే స్టెప్ తీసుకున్నాడు. ఇంతకంటే ఏం కావాలి మ్యామ్? ఎగ్జాక్ట్లీ. మనల్ని వద్దు నువ్వు చేసేది ఓకే నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారంటే అదే కదా అసలైన ప్రౌడ్ మూమెంట్. అవును. మా హస్బెండ్ గాని, మా మదర్, మా ఫాదర్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నన్ను చూసి. ఇంతకంటే ఏం కావాలి నాకు? ఓకే. సో ఆల్ ద బెస్ట్ రమ్య. ఇలాగే ఇంకా సక్సెస్ చూడాలి నువ్వు స్కార్వీలో, అండ్ అందరినీ ఇన్స్పైర్ చేయాలి. అందరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్స్ ఇలాగ ఏదైనా చేద్దాము, ఆ స్కిల్ ని నేర్చుకుందాము అండ్ ఇంప్లిమెంట్ చేద్దాము అన్న మైండ్ సెట్, ఏదైనా సక్సెస్ సాధించాలన్న మైండ్ సెట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నీ జర్నీ ఒక రియల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎస్ మ్యామ్. ఎవరైతే సీరియస్ గా ఉంటారో ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని స్ట్రాంగ్ గా అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ మ్యామ్. నేను స్ట్రాంగ్ గా చెప్తాను, ఎందుకంటే నా లైఫ్ ని అంతలా చేంజ్ చేసింది ఈ ఆపర్చునిటీ అనేది. అంటే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, బట్ రైట్ ప్లాట్ఫామ్, రైట్ మెంటర్షిప్, రైట్ గైడెన్స్ అండ్ రైట్ సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఎంత కష్టపడినా దానికి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను ఎంత అచీవ్ చేశాను అంటే కంప్లీట్ గా మీరు ఇచ్చే సపోర్ట్, స్కార్వీ నుంచి వచ్చే సపోర్ట్, ఇక్కడ ఉన్న స్కిల్స్, దీని వల్లే పాసిబుల్ అయింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే, బట్ థ్యాంక్ యూ అనేది అదొక్కటే ఎక్స్ప్రెస్ చేయగలం కదా. అండ్ నేను ఇక్కడ ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు అన్న వేరే ప్లాట్ఫామ్స్ అలాగే ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క కోర్స్ కి ఒక్కొక్క మెంటర్ వచ్చేసి చెప్తూ ఉంటారు. ఎస్ మ్యామ్. బట్ వాళ్ళు ఎప్పుడు లైవ్ సెషన్స్ లో కూడా కనపడరు. లేదు. వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు కదా. తెలియదు. మనకి ఏదైనా డౌట్ వస్తే మెంటర్ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినా, లేదు రెస్పాన్స్ లేకపోయినా, ఇంకా అక్కడి నుంచి మనం ఎదగలేం, గ్రో అవ్వలేం అసలు. మన ఓన్ గా ఎంత, ఇప్పుడు చాలా మంది అడుగుతారు యూట్యూబ్ లో కూడా నేర్చుకోవచ్చు కదండి కోర్సెస్, ఇక్కడ ఎందుకు మనీ పే చేసి నేర్చుకోవాలి అని. బట్ ఒకటే చెప్తానండి, యూట్యూబ్ లో ఒక్క డౌట్ వచ్చినా ఎవరు క్లియర్ చేయరు. రైట్, మనం కామెంట్ చేసినా దానికి రిప్లై వస్తుందో రాదో తెలీదు, అండ్ సర్టిఫికేషన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. మీరు పే చేశారు కాబట్టి నేను మీతో మాట్లాడతాను, లైవ్ సెషన్స్ తీసుకుంటాను, నా రెస్పాన్సిబిలిటీగా మీకు రికార్డింగ్స్ ఇస్తాను. అసలు ఇంకా చెప్పాలి అంటే వాట్సాప్ యాక్సెస్ కూడా ఒక CEO ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది మ్యామ్ ఎంత సపోర్ట్. ఇవన్నీ ఆలోచిస్తే అక్కడే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది, ఎందుకు ఇంత పే చేస్తున్నాము అని చెప్పి. అదే అసలు చాలా స్మాల్ అమౌంట్ మనం ఆఫర్ చేస్తాం సపోర్ట్ కి. అవును మ్యామ్. 15,000 కి 30+ డిజిటల్ స్కిల్స్ ఎక్కడ కూడా నేర్పించరు ఇంత సపోర్ట్ తోటి. అండ్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి మన కోర్సెస్ అన్ని కదా. అవును మ్యామ్. ఎవరైనా పాటు నన్ను చూసి మా బ్రదర్, మా సిస్టర్స్, కో సిస్టర్స్ అందరూ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నేను, దానికి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కూడా. అందరూ కూడా నేను నేర్చుకుంటాను వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నన్ను చూసి వస్తున్నారు అంటే ఇక్కడ అంత వాల్యూ వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. సో వాళ్ళంతటి వాళ్ళు స్టెప్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను ఎంత ఆన్ చేసినా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం అనేది వేరే లెవెల్ అసలు.
అంతే కదా! నేనే ఏమి చేయలేనేమో అనుకున్న స్టేజ్ నుంచి నన్ను చూసి మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా చేయాలి, హ్మ్. ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే అంతకంటే ఇంకేం కావాలి. అవును. అవును. ఓకే. ఓకే రమ్య. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.